సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. అసలు ఒక్కొక్క ఎలివేషన్ ఏందన్న, కేజీఎఫ్ కూడా నేను ఇంత చూడలేదు. ఏమన్నా ఎలివేషన్ సార్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రవి బేస్రా గారు అయితే నిజంగా అంటే చాలా బాగా చూపించినారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో అయితే ఫైట్లు ఉంటాయన్న. అసలు ఆ పాపని కాపాడే సీన్ కాడైతే ఏమన్నా ఉంటుంది. నరకుడు అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు, అప్పుడు దాకా ఫ్రెండ్ వద్దన్న వాళ్ళ అమ్మ వద్దన్న ఆపి ఉంటారు కదా. ఫస్ట్ పార్ట్లో 2 సార్లు వాళ్ళ అమ్మ వద్దన్నప్పుడు రెండోసారి చేయిపో అని సుధాషన్ కాపాడడానికి పోయినప్పుడు ఆ అచ్చు ఉంటుంది. అప్పుడు కాపాడే సీన్ కాడ ఒక్కొక్కటి వెనక్కి పోతాడు. ఆ ఎలివేషన్స్ అయితే చాలా సూపర్గా ఉండేవి అనమాట. ఈ శృతిహాసన్ అయితే కొద్దిగా తక్కువనే చూపించింది. జగపతి బాబు గారు కూడా పృథ్వీరాజ్ గారిని మన ప్రభాస్ అని మాత్రం వేరే లెవెల్లో చూపించారు. ఏంటంటే ఫస్ట్ పార్ట్ వాళ్ళు కలిసి ఉండే దాన్ని చూపిస్తున్నారు. సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఎందుకు విడిపోయినారు, జగపతి బాబు గారు ఎందుకు సంభావన ఏందనేది అది మనకు క్లారిటీ తెలుస్తుంది. మీరు మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్స్ మాత్రం చూడండి, ఏందనేది మీకు తెలుసు. పార్ట్ 2 గురించి ఇంటుంటే సినిమా అయితే కేజీఎఫ్ లాగే ఉంది అంటారు కదా. అన్న డోంట్ కంపేర్. రోజు అన్నమే తింటాము, పీ తినము. అది ఏంటంటే ఇటు అంటున్నాను, సారీ. ఎందుకంటే దాన్ని కంపేర్ చేయకుండా వచ్చి చూస్తే బెటర్, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆ ఎలివేషన్స్ ప్రభాస్ అన్న ఇంతమూలు ఒక చెప్తా డైనోసార్ ఇంతమూలు మొత్తం భూ ప్రపంచాన్ని ఏలింది. ఎందుకంటే దాని పెద్ద విజయంతో ఏది లేదు. అలాంటిది ఇప్పుడు మన ప్రభాస్ అని మించి ఎవరు రాలేరు, రాబోలేరు అన్న రికార్డులు బద్దలు కొట్టి పాడేస్తారు. జై ప్రభాస్ అన్న, జై డైనోసార్. ఎలివేషన్ లేదురా బాబు, కేజీఎఫ్ కూడా పనికిరాదు. ఏమన్నా ఒక్కొక్క ఎలివేషన్కి ఏమన్నా అసలు ఏమన్నా ఉంటుంది.